అందరికీ నమస్తే అండి. సో, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చెప్పినటువంటి మాట ఏంటంటే, 100 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయినంతా కూడా అంతం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో చూసుకుంటే, గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో సమాచారం కూడా ఉంది. అయితే ఏదైతే అద్దంకి నియోజకవర్గంలో ఇద్దరు ఎస్ఐలు, ఒక డ్రైవర్ ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటే ఆ కారుకి ప్రమాదం చేస్తూ ఆటోని ఢీకొట్టి కొంతమందికి చిన్న చిన్న గాయాలు అవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ రావడంతో అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడడం. సో, డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పేసి స్థానికులు గుర్తించడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఎవరైతే ఇద్దరు ఎస్సీలు ఉన్నారో కారులోంచి దిగితే వాళ్ళు కూడా మద్యం సేవించినట్టుగా స్థానికులు గుర్తించి, సో డ్రైవర్ సీటు పక్కన మద్యం సీసాలు, అలాగే డిక్కీలో గంజాయి మూటలు ఉన్నట్టుగా స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే అక్కడికి వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఏ గారు వచ్చి వాళ్ళని ఎవరు కూడా ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం ఇదంతా కూడా జరిగింది. అయితే నిజంగా ఏంటంటే పోలీసులే ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారా, లేకపోతే పోలీసులు వర్షన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఇద్దరు ఎస్ఐలు ఒక డ్రైవర్ వస్తూ ఉంటే వాళ్ళని చూసి ఒక వ్యక్తి టూ వీలర్ మీద ఉంటే వీళ్ళని చూసి ఆ మూట గంజాయి మూట వదిలేసి పారిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు వెంటనే పోలీసులు ఏం చేయాలి, అప్పుడు ప్రెస్కి కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి అధికారులు కానీ వీళ్ళందరికీ ఇవ్వాలి. సో ఆ వ్యక్తిని పారిపోతున్నప్పుడు కానీ వీడియో తీయాలి. సో ఇదేమీ లేదు. అయితే వీళ్ళు కవర్ చేసుకుంటాకి చేస్తూ ఉన్నారని, వీళ్ళు తప్పుకు దొరికారని చెప్పేసి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరుగా కనబడతా ఉందని చెప్పేసి ఇదొక కథని సృష్టించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ తాగుండడం ఏంటనేది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తాగి ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు, ఇదంతా వేస్తారు. అలాంటిది పోలీసులే తాగిన వ్యక్తితో ఎలా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే వైరల్ అవుతూ ఉంది. సో నిజంగా ఏంటంటే ఇది నిజంగా ప్రభుత్వానికి అనేది చాలా చెడ్డ పేరు. ఎందుకంటే ఇద్దరు ఎస్ఐలు ఉన్నటువంటి కారులో గంజాయి మూట దొరకడం, వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏమో పంతం లేనట్టుగా ఉండడం. అయితే వీళ్ళు సోషల్ మీడియాలో చర్చ ఏంటి, పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ కరెక్ట్ అయితే ఆ వ్యక్తిని పారిపోతున్నప్పుడు వీడియో తీయాలి, లేకపోతే మొబైల్ ఏదైతే వెహికల్ నెంబర్ ఉంటుందో ఆ వెహికల్ నెంబర్ కూడా నోట్ చేయాలి, అతను పారిపోతున్నప్పుడు వీడియో అయినా తీయాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ఇదేదైతే అద్దంకి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఘటన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరుగా కనబడుతోంది. దీని మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇది నిజంగా పోలీసులే గంజాయి తరలిస్తూ ఉన్నారా, లేకపోతే పోలీసుల వర్షన్ కరెక్ట్ అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు రెస్పాండ్ అయ్యి దీని మీద దర్యాప్తు చేయించాలి. ఒకవేళ ఇద్దరు ఎస్ఐలు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తోంది.